హలో అండి, అందరు ఎలా ఉన్నారు? ఈరోజు మన టాపిక్ వచ్చేసి ఆల్రెడీ మీరు తమ్నైల్ చూసింటారు. సో ఒకవేళ తమ్నైల్ చూసి వీడియో చూడాలనుకున్నా ఉంటే చూడండి, లేదంటే ఇప్పుడే స్కిప్ చేసింది. ఎందుకంటే చాలా వరకు ఇండియన్ యూత్ గురించి. ఎందుకంటే నేను ఈ వీడియో ఎందుకు చేస్తున్నా అంటే, ఈ వీడియో చేయాలంటే ఎప్పుడైతే చేయాల్సిన అవసరం కూడా లేదు. కానీ నేను మీకోసం ఎందుకు చేస్తున్నానంటే, నేను ఆల్రెడీ లాస్ట్ టైం వినాయక చవితి వీడియో పెట్టాను. నిన్న మనము వినాయకులను పెట్టినా కూడా మనము లాస్ట్ టైం హౌ టు సెలబ్రేట్ వినాయక చవితి అనేసి వీడియో పెట్టాను. సో అందులో ఎక్కువ చెప్పాను, డీజేలు, బార్లు, డ్యాన్స్. ఓకే, అది వరకు బాగుంది, నేను కూడా ఎగురుతాను, నేను ఎగరని చెప్పడం లేదు. సో ఓకే, సౌండ్ సిస్టమ్ పెడితే ఎగరాలు చేయాలి, బాగుంది. కానీ చాలా వరకు నేను వీడియోస్ గమనిస్తే ఏమంటే మనకు మాట్లాడదలుచుకోలేదు. ఎందుకంటే గుడి దగ్గర మనం మాట్లాడదలుచుకోలేదు. ఇంకా పోతే ఇండియన్ యూత్ అని ఎందుకు ఇంత క్రింజ్గా, అంతే ఇంత చండాలంగా ఎందుకు తయారైంది? చండాలం అని అనకూడదు, ఎందుకంటే నువ్వు పోలేదా అని అంటారు. నేను కూడా సినిమాలో పోతాను, పోలేదని చెప్పకూడదు. ఎందుకంటే మా ఇంట్లో కూడా నాకు సూపర్ రెస్పెక్ట్ ఉంది సినిమాల విషయం వరకు. వాళ్ళు చెప్పినప్పుడు నేను విన్నాను, సినిమాల వరకు పోతాను. ఎందుకంటే ఇండియన్ యూత్ అనేది ఎక్కువ 99.9% సినిమాలకు ఎక్కువ అడిక్ట్ అవుతారు. అందులో ఎందుకు మన వరల్డ్లో కూడా అవుట్ ఆఫ్ 100% 99.9% నాకు తెలిసినంత వరకు ఈ సినిమాస్ అని, సిరీస్ అని, వెబ్ సిరీస్ అని, టీవీ షోస్, టీవీ ప్రోగ్రామ్స్ ఇవన్నీ చాలా జరుగుతాయి, ఎక్కువ అట్రాక్ట్ అవుతుంది. ఎందుకంటే మనకి ఏ ఫోన్ నుంచి జబర్దస్త్, మల్లెమాల టీవీ అని, యూట్యూబ్ అనేసి ఉంటాయి. ఇది క్రింజ్ జోక్స్. అదేంటంటే కామెడీ వీడియోస్ చేస్తాం అనుకుంటారు ఇది, కానీ అడల్ట్ జోక్స్ చేస్తున్నారు వాళ్ళు. అంటే ఎట్లా అంటే ఒక యువత మైండ్ సెట్ వాళ్ళకి తెలియకుండా వాళ్ళే పొల్యూట్ చేస్తున్నారు. వాళ్ళకి తెలిసి చేస్తారు, తెలియదు, మళ్ళీ వాళ్ళకి తెలియదు. అయ్యా అదే ఇదే అని మాడతారు. సో అది రాంగ్. చాలా వరకు యూత్ నాశనం అయిపోయేదానికి కారణాలు ఇవన్నీ తెలిసిన. మనం అనుకుంటే బాగుపడడానికి చాలా వరకు నాశనం అయ్యేదానికి. ఒకడు బాగుపడ్డానికి మనం కారణం కాబట్టి నష్టం లేదు. ఎందుకంటే వాడు బాగుపడడం మనం ఒకటి చెప్తా. ఇప్పుడు నేను వీడియో చెప్తున్నాను, నువ్వు బాగుపడకూడదు నీ చేతిలో ఉంటుంది, అంతేగాని ఎవడో ఒకటి చేతిలో ఉండదు. కానీ ఒకడు నాశనం కావడానికి మాత్రం నేను కారణం కాకూడదు. సో అందుకనేసి నేను చెప్పదలుచుకోలే. ఈ వీడియో కూడా నేను ఎవరిని నాశనం కమ్మని చెప్పడం లేదు. బాగుపడు, లేకుంటే వెళ్ళిపో, నష్టం ఏమి లేదు ఎవడికి కూడా. ఒకవేళ నేను నష్టపోయినాను ఇవ్వాలంటే దాన్ని నేనేం చేయలేను, ఐఎమ్ సో సారీ బ్రో. ఇంకా పోతే మనకు ఇంత క్రింజ్గా తయారడానికి కారణం ఎందుకంటే ఈ దేశంలోని మూవీస్, సిరీస్, టీవీ షోస్, ఇంకా ఛానల్ ఇలాంటి ప్రోగ్రామ్స్ ఎక్కువ. అందులో అంటే యూట్యూబ్ ఓపెన్ చేసి కూడా ఫస్ట్ ఇప్పుడు వచ్చే ప్రోగ్రామ్స్ వస్తున్నాయి. ఇంకేం అడల్టరీ కంటెంట్. 90% గర్ల్స్ కూడా ఎట్లున్నారంటే, 90% అనకూడదు కానీ దగ్గర 50% గర్ల్స్ ఎలా ఉన్నారంటే కొంచెం క్రింజ్ వీడియోస్ చేస్తే పాపులర్ అయిపోతున్నారు. అంటే నేను పాపులర్ అయిపోయాను అనేసి అనుకుంటారు. కానీ నువ్వు చేసే క్రింజ్ వీడియోస్ వల్ల మీ ఫ్యామిలీ పరువు ఎంత పోతుంది నువ్వు ఆలోచించండి. నీకు వస్తుంది ఇన్కమ్ వస్తుంది, ఓకే రైట్, అప్రిషియేట్. నువ్వు డబ్బు సంపాదించు కాదనడం లేదు, నీ ఫ్యామిలీకి భరోసా. కానీ క్రింజ్ చేసా. క్రింజ్ అంటే తెలుసు కదా, చండాలంగా చేసా. ఓకే, చండాలంగా చేసి సంపాదించాలి, నీకు నేము ఫేమ్ కావాలి, ఓకే రైట్, బాగుంది. ఆ కామెంట్స్ ఏంది? మీ అమ్మ నాన్న చూసి ఏమనుకుంటారు? ఒకవేళ మీ అమ్మ నాన్న అట్లా తయారు చేశాను నేను, లేదు కదా. లేదు, వాళ్ళు ఏమో చెప్పినారా, మాకు సంపాదించి చేతకాడం లేదు, సంపాదించి రమ్మని ఏం చెప్పినారా? లేదు కదా. మళ్ళీ ఎందుకు ఇదంతా? నువ్వు ఒకటి చేయడం వల్ల ఎంతమంది బాయ్స్ అనేటోళ్ళు రియల్గా అమ్మాయిలంతా అలా తయారండి అనేసి రియల్గా ఇన్నోసెంట్ అమ్మాయిలు కూడా చాలామంది బలైపోతున్నారు అలా చేయడం వల్ల. అది తెలుస్తుంది మీకు. ఒకసారి మీరు ఆలోచించండి, చిన్న పిల్లల్ని కూడా కొంచెం సెక్సువల్గా తయారు చేస్తున్నారు. ఎందుకు అంటే ఏమనంటే మేము చూపించడం లేదు, మొగోడు చూడడంలో అంటే కాదు, మేము చూపించడంలో లేదు బుద్ధి, మొగోడు చూడడంలో బుద్ధి ఉందని అంటారు. ఏమనంటే అంటే కుక్క ముందు మటన్ ముక్క వేస్తే యోగా చేయదు, ఏ కుక్క కూడా అటాగే చేస్తుంది. అర్థమైందే? మీరు చేయడం వల్ల మీరు వదిలేక నేను మాట్లాడకూడదు. అది క్రింజ్, చాలా క్రింజ్ అనేది. కామెడీ పేరుతో అడల్టరీ జోక్స్, డబల్ మీనింగ్ జోక్స్, అడల్టరీ జోక్స్ ఏమవసరం అంత? కామెడీ పేరుతో ఈ జబర్దస్త్ షోలు కూడా అలాగే ఉంటాయి. నేనేమంటే మాట్లాడకూడదు అనుకుంటాను. ఒక మూవీస్ అయినా కూడా ఏమొస్తుంది మూవీస్ చూడడం వల్ల? మూవీస్ చూడాలా, ఎంతవరకు ఒక మంచి మెసేజ్ రావాలి. ఎందుకంటే సినిమా అనేది ఒక మంచి మిత్రుడు. ఒక సినిమా చూసి ఎలా బాగుపడతామో అదే సినిమా చూసి అలాగే చెడిపోతున్నారు ఈ కాలము. సినిమాలు కూడా అలాగే తయారండి. ఎందుకంటే ఒక సినిమా హిట్ కావాలంటే అంతే అడల్టరీ కంటెంట్ పెడితే సినిమా చూస్తున్నారు జనాలు కూడా. ఎందుకంటే జనాలు మైండ్ సెట్ మార్చేసినారు, సినిమాలైనా ఈ అడల్టరీ కంటెంట్ అయినా అంతా కలిసి కూడా. సో ఇలాంటివి చూసి మన యువత ఏం నేర్చుకుంటుంది? ఎలా బాగుపడాలో నేర్చుకుంటుందా? ఎలా జీవితం షెడ్డుకు పోవాలో నేర్చుకుంటుంది. అప్పటి నుంచి ఎలా బాగుపడాలా, ఎలా బాగుపరచాలా, ఎలా 10 మందిని బాగుపరచాలని నేర్చుకోదు ఎప్పుడు కూడా. ఇలాంటి చూడడం వల్ల ఎంటర్ప్రీనర్స్ అవుతారా, బిజినెస్ మెన్స్ అవుతారా, ఎలా ఓన్గా వాళ్ళ కింగ్డమ్ బిల్డ్ చేసుకుని అవుతారా? ఒక పక్క చెప్తున్నారు కదా బాయ్స్, ఈ వీడియో అయితే కొంచెం 90% ఇక్కడి నుంచి మీరు వినాలా. ఎందుకంటే గర్ల్స్కి ఇబ్బంది లేదు, వాళ్ళ భవిష్యత్తు ఎట్లా ఇబ్బంది, వాళ్ళకైతే సేఫ్ ఇబ్బందిలే. బాయ్స్ చెప్తాను కదా, మీరు డబ్బులు సంపాదించాం పిల్లనీరు, నేను మంచిగా చూసుకుంటా, పూలో పెట్టుకుంటా, బంగారం చూసుకున్నాడు ఎవడు డబ్బు సంపాదించు, నీకాడ ఏముంది, ఎంతుంది, ఏం నీ కథ, నువ్వు ఎవడు, నీకంటూ బ్యాక్గ్రౌండ్ ఏముంది, నీకంటూ సమాజంలో ఏం పేరుంది అంటేనే నీకు పిల్లనిస్తారు.
అది నేను ప్రేమించిన పూలో పెట్టి చూసుకుంటా, కాలు కందిపోకుండా చూసుకుంటా, ఎవడీడు నీకంటూ నెలకు ఎంత వస్తుంది, నువ్వంటూ నెలకు ఎంత సంపాదిస్తున్నావు నీకంటూ, అప్పుడే ఇస్తారు పిల్లను. అర్థమైందా? లేదు నేను కింద పెట్టుకుని అవన్నీ ఇంకా అది ఒకటో ఒక దాని మీద ఇంకో వీడియో చేస్తాను కావాలంటే. సో ఇంకా పోతే ఇదే వేరే దేశాలలో చూసి ఇప్పుడు మన ఇండియన్ యూత్ గురించి మనం కదా, ఇదే వేరే దేశం అవుట్ ఆఫ్ ఇండియా గురించి మాట్లాడుకుంటే అక్కడ చిల్డ్రన్ ఎలా ఉన్నారు తెలుసా? అందరూ ఇలాగే ఉంటారని చెప్పారు. ఇండియాలో కూడా అందరూ నాశనం అయిపోతారు, అందరూ బోగ్గాలు ఉంటారని చెప్పలే. ఇంతమంది ఉన్న దాంట్లో ఇంతమంది పుట్టినారంటే బాగుపడాలని కూడా ఎంతమంది తయారవుతారో ఆలోచించానని చెప్తున్నాను నేను. నేను ఇండియన్ యూత్ నేను తప్పు పట్టడం లేదు. ఇండియన్ యూత్ కూడా కొంచెం బాగుపడితే బాగుంటుందంట. ఎందుకంటే చెప్తాను చిల్లర చేయాలా, ఏడిపించాలి. అది ఎట్లా అంటే ర్యాగింగ్ అయినా ఇంకోటికైనా జాగింగ్ చేస్తున్నట్టు బాగుండాలిరా, స్మోకింగ్ చేస్తున్నట్టు ఇరిటేషన్ రాకూడదు. అర్థమైందే? లేదు నేను స్మోకింగే చేస్తా, ర్యాగింగే చేస్తా అంటే ర్యాగింగ్ చేయాలా, చేయడం లేదు, అదొక సరదా వాళ్ళకైనా మనకైనా ఎవరికైనా కూడా. ఎంతవరకు ఒక లిమిట్ అది కూడా. ఇంకా పోతే ఇదే వేరే దేశాలు అన్నా కదా, అక్కడ యూత్ ఎలా ఉంది తెలుసా? వాళ్ళకి చిన్నప్పటి నుంచే సినిమాలండి. ఇప్పుడు మనకు అడల్టరీ సినిమాలు వస్తున్నాయి. ఎంత మంచి దేవుని సినిమాలలో అడల్టరీ కంటెంట్ ఉంది, బాగుండే సినిమాలో అడల్టరీ కంటెంట్ ఉంది, బాగాలేని సినిమాలో అడల్టరీ కంటెంట్ ఉంది. ఇంకేం సినిమాలు ఏం బాగుపడతారు? ఇంట్లో వాళ్ళు సినిమాలో పంపించాలని భయపడతారు. ఇదే వేరే దేశాల్లో సైన్స్ ఫిక్షన్ మూవీస్ చూపిస్తారు, బిజినెస్ రిలేటెడ్ మూవీస్ చూపిస్తారు. అలాగే ఇంకోటి చూపిస్తుండు. అలాగే స్టాక్ మార్కెట్, స్టార్టప్స్, బిజినెస్ రిలేటెడ్ ఎలా కష్టపడాలా, ఏ మైండ్ నుంచి ఏ నుంచి కష్టపడాలని నేర్పిస్తారు సినిమాలలో. అక్కడ సిరీస్ మూవీస్ కూడా అలాగే ఉంటాయి. మనకెళ్ళి ఏమున్నాయి? ఏమంటే మిర్జాపూర్, ఫ్యామిలీ మ్యాన్, ఈ షోలు సంసారాలు నాశనం చేస్తున్నట్టు నుంచి బాగుపరిచేది ఒక్కటి కూడా షోలు అవి. అక్కడ చెప్తాంటారా వేరే దేశాలలో పేరెంట్స్ నమ్మకంతో పిల్లలను బిజినెస్ పై కానీ స్టాక్స్ ఇంకోటి కూడా దించుతారు. ఎందుకు? మా పిల్లోడు బాగుపడాలా, వాడి స్వతంత్రంతో వాడు సంపాదించుకోవాలా, ఎదగాల, చేయాలా, వాడికంటే ఒక క్రెడిబిలిటీ వాడు గుర్తించుకోవాలా. వాడు కింద పడితే ఇప్పుడైతే మేము పట్టుకుంటారు. వాడికి చిన్నప్పటి నుంచే సంపాదన అంటే ఏంది అనేది నేర్పిస్తారు. మన జనరేషన్లో ఎలా ఉన్నారు తెలిసిన వాళ్ళకి, మీకు ఈ వీడియో చూస్తే మీకు కూడా తెలుసు మీరు ఎలా ఉన్నారనేది. సో అది ఆలోచించుకోండి. మీరు మారితేనే ముందు ఎవరైనా మారుతారు, మీరు మారి చూపిస్తేనే ఎవరైనా మారుతారు, ఎవరైనా మారాలనుకుంటారు. అర్థమైందా? నేను ఏదో లెక్చర్ ఇస్తాను, నేనే పెద్ద పుడింగా, నేను కూడా ఒకప్పుడు ఇట్టే ఉన్నాను, ఇప్పుడు మారడానికి కారణం ఉంది. కారణం ఎవరో కూడా ఈ వీడియో చూస్తున్నారు, లేదంటే వాళ్ళకి షేర్ అవుతుంది, వాళ్ళకి వస్తుంది, వాళ్ళు చూస్తారని నాకు తెలుసు. సో పక్కన పెట్టేస్తే, నా విషయం పక్కన పెట్టేస్తే, నాది ఎవరిదైనా కూడా ఫస్ట్ మన మైండ్ సెట్ని మార్చుకోవాలా. మనం నెగిటివ్ స్టేజ్లో వెళ్ళిపోతుంది మైండ్. అది ఎట్లా అంటే అడల్టరీ కంటెంటు, క్రింజ్ జోక్స్, ఇక అడల్ట్ 18+ కామెడీ వీడియోస్, వీటిపైకి పోతుంది మైండ్ అంతా. దానిపైకి తీసుకొచ్చి బిజినెస్, స్టాక్స్, ట్రేడింగ్, జాబ్స్ ఇలా చూసుకోవాలి. జాబ్స్ కూడా పర్మనెంట్ అని చెప్పను, కానీ మనకు కూడా ఒక ఐడెంటిటీ అంటే జాబే. నువ్వు ఏం చేస్తున్నావు? నేను పలానా కంపెనీలో ఎంప్లాయీ, లేదంటే నేను పలానా కంపెనీలో జాబ్ హోల్డర్. అది ఒక ఎంప్లాయీ, అది ఒక ఐడెంటిటీ క్రియేట్ చేసుకోవాలి మనం. అంతేగాని మనం ఇలాంటి జనరేషన్లో పుట్టినప్పుడు, ఎప్పుడో జనరేషన్లో పుట్టి మన నాన్నలు ఇంత సంపాదించి ఇంత పేరు సంపాదించుకోవడం, మనం ఇలాంటి జనరేషన్లో పుట్టి మనం ఎంత సంపాదించవచ్చు. కానీ మన మైండ్ సెట్ అనేది ఇట్లా మార్చేస్తున్నారు. ఇదంతా మైండ్ సెట్ మార్చేస్తున్నారు, ట్యూన్ చేస్తున్నారు. ఒక సినిమా అనేదాన్ని ట్యూన్ చేస్తున్నారు. సో నువ్వు అలా పోవద్దు, ఇలాగే పో, ఇది నీవే, ఇలాగే ఉండు, నావే ఇలా ఉండాలనుకున్నావు. నువ్వు గమనించినావు లేదు, నువ్వు ఫస్ట్ డే స్కూల్కి వెళ్ళినప్పుడు నువ్వు ఏం అవ్వాలనుకున్నావు, ఒక కాలేజ్ అయినా ఏం అవ్వాలనుకున్నావు, ఈరోజు నువ్వు ఏమవుతున్నావు, ఏం చేస్తున్నావు ఆలోచించు. నువ్వు ఫస్ట్ డే కాలేజ్కి వెళ్ళావు, నేను ఒక పోలీస్ అవ్వాలా, నేను ఒక ఇంజనీర్ అవ్వాలా, నేను ఒక సాఫ్ట్వేర్ ఎంప్లాయ్ అవ్వాలా, నేను ఒక హార్డ్వేర్ ఎంప్లాయ్ అవ్వాలా, నేను ఒక బ్రాంచ్ ఒక కంపెనీ పెట్టే దానికి CEO అవ్వాలా, నేను మా ఫ్రెండ్స్ ఇలా చూసుకోవాలా, నాకు ఇలా బాధ్యతలు అనుకునేటావు. కానీ ఈరోజు నువ్వు ఎలా ఉన్నావు? ఒక తిరుగుపోతులాగనా, ఒక తాగుపోతులాగనా, ఒక అమ్మాయిని ఏడిపిస్తానా, ఒక అమ్మాయి చుట్టూ తిరుగుతానా? అసలు చెప్తాంటావా? నువ్వు అమ్మాయి చుట్టూ నువ్వు తిరగడం కాదు, నీకంటే ఒక క్రెడిబిలిటీ ఉందంటే, నీ స్వచ్ఛంగా ఉందంటే తన్ని నీ వెనకలు వస్తుంది. లేదు కొన్ని సిచ్యువేషన్లో నువ్వే పోవాల్సి వస్తుంది. అప్పుడు తప్పదు, ఎవరు చేయలేవు, పోవాల్సిందే. ఇంకా పోతే ఇలాంటి జనరేషన్లో పుట్టి నువ్వు మా తప్పుడు లేదు. ఎందుకంటే ఎప్పుడు జనరేషన్లో బాగుపడిన వాళ్ళు మనం ఈ జనరేషన్లో బాగుపడలేకపోతే బాగోదు. ఎందుకంటే అప్పుడు పోటీ లేని టైంలో వాళ్ళు వచ్చారు సంపాదించే. ఇప్పుడు ఇంత పోటీలో నీకంటే ఒక మైండ్ సెట్ ఉంటుంది, ప్రతి ఒక్కరికి ఒక్కో టాలెంట్ ఉంటుంది. సో నీ టాలెంట్ అయితే నువ్వు గుర్తించుకో, అప్పుడు మనం చెప్పచ్చు ఏదైనా కూడా. సో ఇలాంటి మోర్ అండ్ మోర్ వీడియోస్ కోసం నువ్వైతే సబ్స్క్రైబ్ చేసుకో, లైక్ కొట్టు, షేర్ చేయి, సబ్స్క్రైబ్ చేయి. నీకు ఈ వీడియో ఎలా అనిపించింది? లేదు నేనేమో చెప్పి తప్పులు ఉన్నాయో, నువ్వేమో చెప్పి తప్పులు. ఒకవేళ మీరు అనుకోవచ్చు నువ్వు సినిమాలో పోలేదా బ్రో అనొచ్చు, లేదంటే నువ్వు సినిమాలో పోలేదా బా అనొచ్చు, నువ్వు సినిమాలో పోలేదా అనొచ్చు, ఇంకోటి అనొచ్చు. నేను కూడా సినిమాలకు వెళ్ళలేని చెప్పలేదు. నేను సినిమాలకు వెళ్తాను, అన్నీ చేస్తాను, కానీ ఒక లిమిట్. అది కూడా ఆ సినిమా వరకే అయిపోయింది, అంతవరకే. నేను సినిమా నుంచి ఎదగాలని కూడా ఎదుగుతాను అంతే. సినిమా చూడాలి, నేను కూడా సినిమా చూస్తా, డ్యాన్స్ చేసి ఎగురుతాను, పాటలు పెడితే ఎగురుతాను, సినిమాలు ఎగురుతాను, అన్నీ ఉన్నాయి నాకు. కూడా అన్ని కళలు ఉండాలి మంచిగా, కానీ ఎక్కడ ఏది వాడాలి అది వాడాలి. సో
దీనిపైన మీకేమైనా నేను రాంగ్ అనిపించినా లేదు నేను చెప్పి కరెక్ట్ అనిపించినట్టు మీకు అనిపిస్తే కనుక కామెంట్స్లో చెప్పండి. సో నాదేమో తప్పున నేను మార్చుకుంటాను. లేదు ఇంకా వేరేలాగేం చెప్పచ్చు అనుకున్నా కూడా మీ వర్షన్లో మీరు చెప్పాలనుకుంటారు పంది. సో అది కూడా కింద కామెంట్స్ పెట్టండి. ఎందుకంటే మన కామెంట్స్ చదివేటోళ్ళు కూడా ఉంటారు ఎవరో ఒకరు. సో మీకు కనుక నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేసి ఈ వీడియో అలాంటి వాళ్ళు ఎవరికంటే షేర్ చేసేయండి. ఉంటాం అలా పేస్తా.